ఎందుకు నిలిచిపోయింది అనుకుంటావు సినిమా ఇది? ఇదే భయ్య ఫైనాన్షియల్ గా ఆ 14 రీల్స్ వాళ్ళు ఈ మన హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి మద్రాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉందంట. 14 రీల్స్ హౌస్ ఏది ఉందో అందుకోసమే ఆ ఫైనాన్షియల్ వల్ల ఆ ప్రొడ్యూసర్లతోటి విషెస్ అయ్యి ఆ లోపల లొల్లిలు అయ్యి ఇవన్నీ సినిమా ఆపేశారు భయ్య. అందుకోసమే నిన్న అసలు చాలా మంది బుక్ చేసుకున్నారంట ఆటోమేటిక్ స్టార్టింగ్ లో, తీరా మధ్యలో ఆపేస్తున్నారట. అవును భయ్య, మధ్యలో ఆపేసిరు భయ్య. ఇప్పుడు అంటారు ఒక్కొక్కరు ట్రోల్ చేస్తారు, మీ బాలేకి ఇక డబ్బులే లేవు, బాక్సులు వలుగుతాయి అన్నారు, ఊగుతాయి అని చెప్పేసి అంటారు. ఇలా చేస్తే ఎలా అవుతుంది భయ్య? కాదు కదా భయ్య. అందుకే భయ్య భయపడిపోయారు. పాన్ ఇండియా లెవెల్స్ హీరోలు ఎవరైతే ఉన్నారో అందరు భయపడిపోయారు. మా బాలే దెబ్బకి అఖండటు అమ్మో ఈ అఖండటు వస్తే మనం తట్టుకోలేము బాలేముంగలని చెప్పేసి ఇదంతా కుట్ర భయ్య, ఇదంతా కుట్ర ఉందారు భయ్య. ఇది మొత్తం బాలయ్య బాబు వెనకాల ఎవరెవరు అంటే కుట్ర చేసినారు అనుకుంటావు? బాబు కదా ఏం చెప్పాలి భయ్యా. నాకు ఒకటే ఉంది, ఆ హీరోస్ ఇంటర్నేషనల్కి వీళ్ళు డబ్బులు ఇస్తే అయిపోవు భయ్యా. ఈ 14 రీల్స్ వాళ్ళు ఇదే భయ్యా, ఈ ప్రొడ్యూసర్లు అంతా కలిసి నాశనం చేశారు భయ్యా మా బాలయ్య బాబును, మా నటసింహాన్ని. ఇప్పుడు సింహం అనాలా ఏమనాలా అర్థమైతే లేదు భయ్యా. నేను ఎలా ముఖం ఎత్తుకొని తిరగాలి భయ్యా? నన్ను అందరు అడుగుతారు, అందరు క్వశ్చన్ చేస్తారు భయ్యా. మీ బాలయ్య బాబు తోపు అంటివి, దేవుడు అంటివి, ఇప్పుడు ఏంది రాని ఒక్కొక్కటి కామెంట్లు పెడతారు భయ్యా. నా 14 రీల్స్ ఎక్కడున్నా నేను పోయి కొడతా భయ్యా, నాకు కోపం వస్తుంది. అయ్యా బాలయ్య ఏందయ్యా, మాకు త్వరలో నేను ఒక సాక్షాత్తు మా పరమశివుని శివుని లేకొచ్చి మా బాలయ్య రూపంలో వచ్చి చూడా ఈరోజు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేసేయండి. ప్రేక్షకులు అందరు వెయిట్ చేస్తున్నారు, చాలా సతమతం అయిపోతున్నారు అయ్యా. తొందరగా ఏదో ఒకటి జరగాలి ఈరోజు ఈవినింగ్ వరకు.